మా కుటుంబం కోసం నీ ఇష్టాన్ని వదులుకుంటున్నావు, నీ జీవితాన్ని మార్చుకుంటున్నావు. అంతకు మించి ఏ పిచ్చి పని చెయ్యవుగా. వసుదా, త్వరగా రా. వస్తున్నా అక్క. జాగ్రత్త. లక్ష్మమ్మ, నాతో ఏమైనా చెప్పాలా పండు? ఇక్కడ దాకా వచ్చేసినాక నేనేటి చెప్తానమ్మా? నేనేటి చెప్పి నువ్వు వింటావా? నీ నిర్ణయం దాటి నువ్వు రావు. కుటుంబం అనే విహారీ బాబు గారు నేను అర్థం చేసుకోరు. ఇప్పుడు ఏటు మాట్లాడినా ఏటు ఉపయోగం? యమునమ్మ గారు నీ కొత్త జీవితం ఇస్తానని అనుకుంటాను. విహారీ బాబు గారు నీకు న్యాయం చేస్తానని ఆయన అనుకుంటాను. కానీ వాళ్ళకి తెలియంది, ఊహించండి ఏటంటే వాళ్ళందరూ కలిసి నీ మనసు ముక్కలు ముక్కలుగా చేసేసి నేను చంపి సమాధి చేస్తాననే విషయం వాళ్ళకి తెలియట్లేదమ్మా. లక్ష్మమ్మ, విహారీ బాబు రిట్స్ నీ దగ్గరికి వస్తాను. నీకు దండం పెట్టి చెప్తానమ్మా, కొంచెం స్వార్థంగా మారు. విహారీ బాబుకి నీ మనసులో పడి చెప్పి కనక మహాలక్ష్మి, నీ భయం నాకు అర్థమైంది కనక మహాలక్ష్మి. మదన్ వల్ల నీకే సమస్య రాదు. వాడు చాలా మంచివాడు. కనక మహాలక్ష్మి చాలా టెన్షన్గా ఉంది. ఇప్పుడు తనకి వాళ్ళకి తన అమ్మ నాన్నలు ఇక్కడికి వస్తున్నారని చెప్తే ఇంకా పానిక్ అయిపోతుంది. వాళ్ళ పేరెంట్స్ వచ్చాక నేనే వాళ్ళకంతా సర్ది చెప్పి అప్పుడు తనకి చెప్తే బెటర్. కనక మహాలక్ష్మి, బాధపడకు, అంతా సవ్యంగానే జరుగుతుంది. ఇప్పుడే కాదు, నీకెప్పుడు ఏ సమస్య వచ్చినా నేను నీకు ఒక వెల్ విషర్గా సపోర్ట్గా ఉంటాను. సరే, నాకు చిన్న పనుంది, నువ్వేం టెన్షన్ పడకు. ఇంతటితో మన మధ్య బంధానికి స్వస్తి పలుకుదాం. ఇప్పుడే కాదు, నీకెప్పుడు ఏ సమస్య వచ్చినా నేను నీకు ఒక వెల్ విషర్గా సపోర్ట్గా ఉంటాను.
ఈ మంగళసూత్రాల్ని నా ప్రాణం ఉన్నంత వరకు నాతో ఉంచుకుంటాను. ఈ తాళిని నా నుంచి ఎవరు వేరు చేయలేరు. నా కట్టె కాలే వరకు నాతోనే నా తాళి ఉండాలి. అమ్మా, పెళ్లి కుమారుని తీసుకురండి అమ్మా. అలాగే పంతులు గారు. కాలమే పామై క్రూరమై కరిచే ఎందుకో నామని ప్రేమే నరకమై కలచే ఎందుకో మంటలను కలిసే వలపు ఎదమింతదరికెగిసే చెలియ వెలిబూడిదగ మిగిలే మదనమున మనసు చెడిరగిలే గతము కథ గగనమున నిలిచే కలతమది హృదయమున తొలిచే పొగల వలె పగలు చలరేగే. హరి ఓం. అమ్మా, అమ్మాయి దగ్గర గౌరీ పూజకి ఏర్పాటు చేసుకోండి. అలాగే పంతులు గారు. వస్తుందా? పద. జ్ఞాపకం ఏ విధి చేరెను నెంగిలోని సత్య ఎక్కడి దాకా వచ్చాడో ఏంటో. డ్రైవర్, ఆ సైడ్ కాపు. అంకుల్, ఒక్క నిమిషం, చిన్న ఫోన్ కాల్ మాట్లాడి వచ్చేస్తాను. అలాగే బాబు. ఏమయ్యా, అమ్మాయిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. సిటీకి వచ్చేసాం కదే, ఇంకా సేపట్లో వెళ్తాంలే. నీలాగే నాకు కూడా కనకాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. చెప్పరా. అంకుల్ వాళ్ళని సిటీకి తీసుకొచ్చాను రా. వచ్చేసారా? ఎక్కడికి తీసుకురమ్మంటావు? స్ట్రైట్గా గుడికి తీసుకొచ్చారా? రేయ్, పాపం అంకుల్ వాళ్ళకి ఇప్పుడు ఆ నిజం తెలిసి తట్టుకోగలరా? తప్పదురా. అంకుల్కి అర్థమయ్యేలా చెప్తాను. ఆయన చాలా మంచివారు, అర్థం చేసుకుంటారు. ఒకవేళ కోపడినా భరిస్తాను. అంతకు మించి వేరే దారి లేదు కదా. సరేరా, గుడికి వచ్చేస్తాను. వెళ్దాం అంకుల్. అలాగే బాబు. డ్రైవర్ పోనీ.
ఏంట్రా పండు ఇక్కడేం చేస్తున్నావు? ఏంట్రా ఏం మాట్లాడవేంటి? చాలా మాట్లాడాను బాబు, కానీ ఏటి మాట్లాడితే ఎటవుతుందోనని గుబులుగా ఉంది బాబు. ఎందుకురా అంత భయం? రే నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడరా. బాబు, ఇంట్లో ఎవరు గుర్తించిన మీ బాధ, ఎవరికీ తెలియని మీ కంగారు నాకు తెలుసు బాబు. మీరు ఆ నిజం మీలోనే దాచుకొని ఎంత సతమతం అయిపోతుండ్రో నేను చూశాను బాబు. ఎదుటి వాళ్ళ ఆనందంలో మీ ఆనందం చూసుకునే మీరు అసలు సంతోషం అనేదే లేకుండా నిద్రలేని రాత్రి గడపడం నేను చూశాను బాబు. రే ఏంట్రా నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు? బాబు, మీకు లక్ష్మమ్మకి పెళ్ళైన విషయం నాకు తెలుసు బాబు. ఆ విషయం మీలోనే దాచుకొని మీరు నడిపోతాడన్న విషయం కూడా నాకు తెలుసు బాబు. అన్ని రోజులు నీకు నిజం తెలిసిన నాకు చెప్పలేదేంట్రా? చెప్పాలనే ఉంది బాబు. మిమ్మల్ని చూసినాక, మీ బాధ తెలిసినాక నిజాన్ని పోయడం ఎంత కష్టపడి నాకు తెలిసింది బాబు. ఆ నిజం వల్ల మీకు జరిగే నష్టం, లక్ష్మమ్మకి జరిగిన అన్యాయం నాకు అర్థమైంది బాబు. భారాన్ని మోస్తున్న మీకే ఆ భారాన్ని దించిన బాధ్యత అర్హత ఉంటుందని గమ్ము నుండిపోండి బాబు. నాకు ఇప్పుడు అర్థమైంది బాబు. ఇంకెవరికి ఏ బాధ ఉండదురా. మతంతో లక్ష్మి పెళ్ళి అయిపోతే సమస్యలన్నిటికీ సొల్యూషన్ దొరికినట్టే. లేదు బాబు, ఆ పిచ్చి తల్లి మిమ్మల్ని భర్తగా ఆరాధిస్తుంది, మిమ్మల్ని ప్రాణంగా ఇష్టపడుతుంది. ఈ మాట మీకు చెప్పుతని నా దగ్గర మాట తీసుకొని నా నోరు మూసేసింది బాబు. కానీ నేను చెప్పేస్తాను, నా చెల్లిలా మదర్ని చేసుకొని జీవితాంతం ఆ బాధను అనుభవించకూడదు. విహర్ బాబు. రే పండు ఇట్రా. వత్తన్న మీరు వెళ్ళండి బాబు. పండు మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు వెళ్ళు. అది కాదు బాబు. అరే నువ్వు వెళ్ళరా. రే పండు రారా. పిలుస్తుంటే అర్థం కావట్లేదా? రారా, చాలా పనులున్నాయి. వస్తాను బాబు. రారా. పంతులు గారు, అమ్మా పూజకన్నీ సిద్ధం చేసేసాం. మంచిదమ్మా. అమ్మా వచ్చి కూర్చోండమ్మా. అమ్మా మిమ్మల్నే గౌరీ పూజ చేయాలి, వచ్చి కూర్చోండమ్మా. లక్ష్మి కూర్చో.
అమ్మా ఇంతటితో గౌరీ పూజ అయిపోయింది. అమ్మాయిని నేను పిలిచినప్పుడు తీసుకురండి. అలాగే పంతులు గారు. సరేనమ్మా. వసుదా, మండపంలో ఇంకా ఏమైనా ఏర్పాట్లు చెయ్యాలేమో, వెళ్ళి చూద్దాం పదా. లక్ష్మి, నువ్వు కాసేపు రిలాక్స్ అవ్వు. పద. ఏంటో ఇంత ట్రాఫిక్. ఇంకా ఎంతసేపు పట్టుద్ది బాబు అల్లుడి దగ్గరికి వెళ్ళడానికి? ఇంకో హాఫ్ అన్ అవర్ పైన పట్టొచ్చు అంకుల్. మా ఊరు నుంచి ఈ సిటీకి చాలా తేలిగ్గా వచ్చాం. ఈ సిటీలో తిరగడానికి చాలా టైం పడుతుంది. ట్రాఫిక్ వలన సమయం వృధా, పెట్రోల్ వృధా, డబ్బులు వృధా. ఏమయ్యా, నా మనసు ఒకటే లాగుతుంది. అమ్మాయికి ఒకసారి ఫోన్ చేయి. అలాగే. హలో నాన్న. అమ్మా బంగారు తల్లి, చాలా సంతోషంగా ఉన్నావమ్మా. ఎందుకు నాన్న సంతోషం? అల్లుడి గారు నీకు సర్ప్రైజ్ ఇచ్చారు కదమ్మా. అది చెప్పడానికి సిగ్గుపడుతున్నావమ్మా. నువ్వు అల్లుడు గారు హైదరాబాద్ వచ్చారంట కదా. ఏంటయ్యా, నువ్వే మాట్లాడుతావు, నాకివ్వు. ఇస్తున్నాను, ఆగవే. ఇదిగో. కనకం, ప్రయాణం ఎలా జరిగిందే? సాఫీగా జరగాలమ్మా. జరగాలి ఏంటి? అదే జరిగిందమ్మా. నేను మీతో చివరిసారిగా ఫోన్ చేసి మాట్లాడదామనుకున్నాను. చివరిసారి ఏంటి పిచ్చి మొద్దు? అమెరికా నుంచి వచ్చే ముందు చివరిసారిగా మీతో మాట్లాడదామని అనుకున్నాను. సరేలేమ్మా, గుళ్ళో అల్లుడు గారు నువ్వు పూజ చేస్తున్నారంట కదా, అక్కడికి నేను మీ నాన్న వస్తున్నాం. కడసారి వీడ్కోలు చెప్పడానికి మీరు వస్తున్నారా? కడసారి వీడ్కోలేంటి? అదేనమ్మా, మళ్ళీ ఇక్కడి నుంచి నేను అమెరికా వెళ్ళిపోతే ఇంక నేను ఎప్పుడు తిరిగి వస్తానో తెలీదు కదా. నా కూతురుతో నేను మాట్లాడాలి. ఇవ్వే. ఆగవయ్యా, దాంతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కనకం, మీ పూజ అయిపోగానే నిన్ను అల్లుడు గారిని కూర్చోబెట్టి సంతాన సాఫల్య వ్రతం చేయిద్దాం అనుకుంటున్నానే. అప్పటి వరకు నేనుండనమ్మా. ఉండకుండా ఎక్కడికి వెళ్తావే? అంత టైం నాకు లేదమ్మా. అదంతా కుదరదు. అక్కడికొచ్చాక అల్లుడు గారితో నేను మాట్లాడతాను. ఖచ్చితంగా వ్రతం చేయించాల్సిందే. ఇదిగో అయ్యా, నువ్వు చెప్పు చెప్పు, వ్రతం చేయాలని చెప్పు. అదేదో చెప్తుంది కదమ్మా, చేస్తే మన మంచికే కదమ్మా. అలాగే, మీరెప్పుడు సంతోషంగానే ఉండాలి. నువ్వు అల్లుడు గారు బాగుంటే మేము ఇక్కడ సంతోషంగానే ఉంటాం కనుకో. సర్లే, వస్తున్నాం కదా, వచ్చాక మాట్లాడుకుందాం. ఉంటానమ్మా.